హాయ్ అండి, అందరికీ నమస్తే. మాసిక్ కాలాష్టమి సమయం, ఆచారం, ప్రాముఖ్యత, తేదీ మరియు తిథి గురించి అన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. కాలాష్టమి అనేది భైరవునికి అంకితం చేయబడిన హిందూ పండగ మరియు ప్రతి హిందూ చాంద్రమాన నెల కృష్ణపక్ష అష్టమి తిథి చంద్రుడు క్షీణిస్తున్న దశలో 8వ రోజు నాడు జరుపుకుంటారు. పూర్ణిమ, పౌర్ణమి తర్వాత వచ్చే అష్టమి తిథి 8వ రోజు కాలభైరవుడిని ప్రసన్నం చేసుకోవటానికి అత్యంత అనుకూలమైన రోజుగా పరిగణించబడుతుంది. ఈ రోజున హిందూ భక్తులు భైరవుడిని పూజిస్తారు. ఆయనను ప్రసన్నం చేసుకోవటానికి ఉపవాసం కూడా ఉంటారు. సంవత్సరంలో మొత్తం 12 కాలాష్టమి ఉత్సవాలు జరుగుతాయి. వీటిలో మార్గశిర మాసంలో వచ్చేది అత్యంత ముఖ్యమైనది మరియు దీనిని కాలభైరవ జయంతి అని కూడా పిలుస్తారు. కాలాష్టమి ఆదివారం లేదా మంగళవారం నాడు వచ్చినప్పుడు దీనిని పవిత్రంగా భావిస్తారు. ఎందుకంటే ఈ రోజులు భైరవుడికి అంకితం చేయబడ్డాయి కాబట్టి. కాలాష్టమి నాడు భైరవుడిని పూజించే పండుగను దేశంలోని వివిధ ప్రాంతాలలో పూర్తి ఉత్సాహంతో, భక్తితో జరుపుకుంటారు. 2025 కాలాష్టమి జూన్ 18 బుధవారం నాడు వచ్చింది. అష్టమి తిథి సమయం 2025 జూన్ 18 మధ్యాహ్నం 1:35 అలాగే జూన్ 19 ఉదయం 11:56 ముగిస్తుంది. కాలాష్టమి సమయంలో ఆచారాలు. శివుని భక్తులకు కాలాష్టమి ఒక ముఖ్యమైన రోజు. ఈ రోజున భక్తులు సూర్యోదయానికి ముందే లేచి తెల్లవారుజామున స్నానం చేస్తారు. కాలభైరవుని దైవిక ఆశీర్వాదం కోసం మరియు వారి పాపాలకు క్షమాపణ కోరుతూ ఆయనను ప్రత్యేకంగా పూజిస్తారు. భక్తులు సాయంత్రం వేళల్లో కాలభైరవుడి ఆలయాన్ని దర్శించి అక్కడ ప్రత్యేక ప్రార్థనలు కూడా చేస్తారు. కాలాష్టమి అనేది శివుని ఉగ్రరూపం అని నమ్ముతారు. బ్రహ్మదేవుని కోపాన్ని అంతం చేయటానికి ఆయన జన్మించాడు. కాలాష్టమి నాడు ఉదయం వేళల్లో చనిపోయిన పూర్వీకులకు ప్రత్యేక పూజలు, ఆచారాలు కూడా నిర్వహిస్తారు. భక్తులు రోజంతా కఠినమైన ఉపవాసం కూడా పాటిస్తారు. కొంతమంది దృఢభక్తులు రాత్రంతా జాగరణ చేసి మహాకాళేశ్వరుని కథలను వింటూ తమ సమయాన్ని గడుపుతారు. కాలాష్టమి వ్రతాన్ని పాటించే వ్యక్తికి శ్రేయస్సు మరియు ఆనందం లభిస్తుంది. అతను ఆమె జీవితంలో అన్ని విజయాలు కూడా పొందుతారు. కాలభైరవ కథను పఠించటం, శివుడికి అంకితం చేయబడిన మంత్రాలను జపించటం శుభప్రదంగా భావిస్తారు. కాలాష్టమి నాడు కుక్కలకు ఆహారం పెట్టే ఆచారం కూడా ఉంది. ఎందుకంటే నల్ల కుక్కను భైరవుడి వాహనంగా భావిస్తారు. కుక్కలకు పాలు, పెరుగు, స్వీట్లు నైవేద్యంగా పెడతారు. కాశీ వంటి హిందూ యాత్రా స్థలాలలో బ్రాహ్మణులకు ఆహారాన్ని నైవేద్యంగా పెట్టడం చాలా ప్రతిఫలదాయకంగా భావిస్తారు. కాలాష్టమి ప్రాముఖ్యత. కాలాష్టమి గొప్పతనాన్ని ఆదిత్య పురాణంలో పేర్కొనబడింది. కాలాష్టమి నాడు ప్రధాన పూజ దేవత శివుని అవతారంగా పిలువబడే కాలభైరవుడు. హిందీలో కాల అనే పదం సమయం అని సూచిస్తుంది. అయితే భైరవ అంటే శివుని అభివ్యక్తి అని సూచిస్తుంది. అందువల్ల కాలభైరవుడిని కాలదేవుడు అని కూడా పిలుస్తారు. శివుని అనుచరులు పూర్తి భక్తితో పూజిస్తారు. హిందూ ఇతిహాసాల ప్రకారం ఒకసారి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మధ్య జరిగిన వాదనలో బ్రహ్మ చెప్పిన ఒక వ్యాఖ్యను శివుని కోపగించి మహాకాళేశ్వర్ రూపాన్ని ధరించి బ్రహ్మ 5వ తలను నరికివేస్తాడట. అప్పటి నుంచి దేవతలు, మానవులు ఈ శివుని రూపాన్ని కాలభైరవుడుగా పూజిస్తారు. కాలాష్టమి నాడు శివుడిని పూజించేవారు శివుని ఉదారమైన ఆశీర్వాదాలను కోరుకుంటారని నమ్ముతారు. ఈ రోజున భైరవుడిని పూజించటం వల్ల ఒకరి జీవితంలోని అన్ని బాధలు, ప్రతికూల ప్రభావాలను తొలగిపోతాయని కూడా ఒక ప్రసిద్ధ నమ్మకం. ఇదండి కాలాష్టమి గురించి అన్ని వివరాలు కూడా తెలుసుకున్నాం కదా. పూజా సమయం, ఆచారాలు, ప్రాముఖ్యత అన్నీ కూడా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. అలాగే కొత్తగా చూసేవారుంటే కానీ ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి
వీడియోస్ అన్నీ కూడా చూడండి, ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.